అంటే ఏకవచనం పెట్టి పిలిచే వాళ్ళు ఆ సమకాలికులు ఎవరున్నారు? అంటే ఆయనతో ఆయన కాంపౌండ్లో ఉండేవాళ్ళు వీళ్ళందరూ. సత్యనారాయణ, జగ్గారావు, జగ్గారావు గారు, చలపతిరావు, ఈ బ్యాచ్ అంతా అక్కడ ఉండేది. వాళ్ళతో కొంచెం చనువుగా ఉండేవాడు ఆయన. బయట మిగిలిన వాళ్ళందరినీ వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చే మాట్లాడేవాడు. అయితే ఈ నాదెండ్ల భాస్కర్రావు, ఎన్టీ రామారావు రిఫ్ట్ జరగటం వలన సినిమా పరిశ్రమ నుంచి నష్టపోయిన వ్యక్తి ప్రకాష్ రావు గారి కొడుకు, తాతినేని ప్రకాష్ రావు గారి కొడుకు టిఎల్వి ప్రసాద్. టిఎల్వి ప్రసాద్ అప్పటికి ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్ తెలుగులో. అంటే ఆయన మొదటి సినిమా కుడియడమైతే అంటే నూతన్ ప్రసాద్ హీరోగా, ఫటాఫట్ జయలక్ష్మి హీరోయిన్గా చేశారు. అది దాసరి నారాయణరావు గారు కథ ఇచ్చాడు దానికి. అంటే తన కొడుకుని డైరెక్టర్ని చెయ్యాలి అని ప్రకాష్ రావు గారు అనుకున్నప్పుడు ఆ టైంలో దాసరి గారు లో బడ్జెట్ సినిమాలకి మంచి కథలు చెప్పేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, మా అబ్బాయిని డైరెక్టర్ని చేయాలనుకుంటున్నాను, ఏదైనా కథ ఉంటే చెప్పాను. ఆయన ఒక కథ చెప్పాడు. అది కుడియడం అయితే అనే టైటిల్తో సినిమా తీశారు. అది ఆడింది. నిజానికి వీళ్ళు మొదట ఎన్టీఆర్ని అప్రోచ్ అయ్యారు. తన కొడుకుని డైరెక్టర్ చేయాలనుకున్నప్పుడు రామారావు గారి దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఆయన చేస్తాను అన్నాడు. అయితే ఎన్టీఆర్ని హ్యాండిల్ చేయడానికంటే ముందు ఒక సినిమా చేసి ఉండటం మంచిది అనే ఉద్దేశంతో వీళ్ళు కుడియడం అయితే చేశారు. అది ఆడింది బాగానే. ఆ తర్వాత ఛాలెంజ్ రాముడు చేశారు. అది 80లో రిలీజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత రామారావు గారు ఇతర సినిమాల్లో బిజీ అయ్యాడు. తర్వాత పాలిటిక్స్కి వెళ్ళిపోయాడు. ఆయన 82కి ముగించేశాడు. ఈ ప్రయాణంలో టిఎల్వి ప్రసాద్ ఆ తర్వాత టింగురంగడను సినిమా చేశాడు చిరంజీవితో, వాళ్ళ బ్యానర్లోని. ఆ సినిమా కూడా బాగానే ఆడింది. తర్వాత రాణి కాసులు రంగమ్మ అని శ్రీదేవి, నూతన్ ప్రసాద్, చిరంజీవి, ఆ సినిమా కూడా బాగానే ఆడింది. అలా చిరంజీవితో 2 సినిమాలు చేశాడు ఆయన. చిరంజీవితో 2 సినిమాలు చేసిన తర్వాత ఏవిఎం వాళ్ళకి నాగు అనే ఓ సినిమా కూడా చిరంజీవితో చేశాడు ఈయన. ఈ ప్రయాణంలోనే నందమూరి బాలకృష్ణతో కూడా సినిమాలు చేసేవాడు ఆయన. బాలకృష్ణని నిజానికి రామకృష్ణ కాంపౌండ్లో నుంచి బయటకు తీసుకొచ్చిన వాడు టిఎల్వి ప్రసాదే. అంటే బయట బ్యానర్లో కూడా నటింపజేస్తే మంచిది అని స్ట్రైట్గా ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి, హైదరాబాద్ వచ్చి సెక్రటేరియట్కి వెళ్ళి ఎన్టీ రామారావు గారిని కలిసి బాలకృష్ణని బయటకు వదిలేయండి, సినిమాలు చేసుకుంటాడు కదా అని చెప్పి ఆయన బయటకు తీసుకొచ్చి డిస్కో కింగ్ ఆ సినిమాల్లో నటింపజేసింది ఈయనే, టిఎల్వి ప్రసాదే. అప్పుడు బాలకృష్ణ సినిమాలు, చిరంజీవి సినిమాలు 2 చేస్తున్నాడు ఆయన. చేస్తున్న టైంలో ఈ నాదెండ్ల భాస్కర్రావు వెన్నుపోటు, అక్కడ ప్రకాష్ రావు గారికి, రామారావు గారికి రిఫ్ట్, ఇది ఇండస్ట్రీకి తెలిసింది. తెలిసిన తర్వాత టిఎల్వి ప్రసాద్కి సినిమా ఇస్తే రామారావు గారు ఎలా రియాక్ట్ అవుతాడో అని వీళ్ళే అనుకుని ఆయన మీద అప్రకటిత బ్యాన్ పెట్టారు సినిమా పరిశ్రమలో. అప్పటికి ఆయన చేస్తున్నటువంటి బాలకృష్ణ సినిమా ఆయన్ని తీసేసి వేరే డైరెక్టర్ని పెట్టుకున్నారు. అదే టైంలో చిరంజీవితో పులి అనే సినిమా అనౌన్స్ అయింది. ఆ పులి సినిమాకి టిఎల్వి ప్రసాదే డైరెక్టర్. అది ప్రొడ్యూసర్లు చెప్పారండి, వాళ్ళు నెల్లూరు బేసు, వాళ్ళు చిరంజీవికి అప్పచెప్పారు బాధ్యత. బాబు, టిఎల్వితో కొనసాగితే మనకి ఇబ్బంది కలగచ్చు, ఆయన రామారావు గారికి వ్యతిరేకంగా వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు ఈయన్ని డైరెక్టర్గా పెట్టుకోవటం అనేది మనకి ఇబ్బంది అవుతుంది ఫర్దర్గా, కాబట్టి మనం వేరే డైరెక్టర్ని పెట్టుకుందాం, ఈయనతో ఆగిపోమని చెప్పాలి, అది నేను చెప్పడం కంటే మీరు చెప్తే బాగుంటుందని చిరంజీవి మీద భారం వేశారు. అప్పుడు చిరంజీవి గారు తన ఇంటికి బ్రేక్ఫాస్ట్కి పిలిచి టిఎల్వి ప్రసాద్ని, ప్రొడ్యూసర్లు ఇలా అనుకుంటున్నారు, సో మీరు ఈ సినిమాకి ఉండరు అని చెప్పేశాడు ఆయన. చెప్పేసిన తర్వాత మీకు ఇచ్చిన అడ్వాన్సులు అవి వాళ్ళు ఏం అడగరు, జస్ట్ మీరు నో అబ్జెక్షన్ రాసిస్తే వాళ్ళు వేరే డైరెక్టర్ని పెట్టుకుంటారని రాజ్ భరత్, చమకింకరుడు డైరెక్ట్ చేసిన రాజ్ భరత్ని తీసుకొచ్చి ఆ సినిమా డైరెక్ట్ చేయించారు. అలా చిరంజీవితో ఆ సినిమా వెళ్ళిపోయింది, బాలకృష్ణతో సినిమా వెళ్ళిపోయింది. ఈయనకి అర్థం కాల, ఏంటి తెలుగు సినిమా పరిశ్రమలో మన భవిష్యత్తు అనేది డౌట్ వచ్చి ఇలా ఎందుకు జరుగుతోంది
అని ఇక్కడ గొడవలు పట్టడం కన్నా కూడా ఇక్కడ నుంచి నిష్క్రమించడం మంచిది అని తాతినేని రామారావు గారి దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఆయన అప్పుడు హిందీ సినిమాలతో బిజీగా ఉండేవాడు బాంబేలో. జితేంద్రతో సినిమాలు చేసేవాడు ఆయన రెగ్యులర్గా. అంటే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చిన హిట్ సినిమాలన్నీ అక్కడ తీసేవాడు. ఈ ప్రయాణంలో ఆయన దగ్గరికి వెళ్ళి పరిస్థితి చెప్పుకున్నాడు ఈయన. ఇది కండిషను, నన్ను అక్కడ బతకనిచ్చేలా లేరు, మరి ఏంటి పరిస్థితి అంటే, సరే నువ్వు ఇక్కడికి వచ్చేసాయి అన్నాడు ఆయన. ఈయన తాతినేని రామారావు గారి చేతుల మీదుగా హిందీ రంగ ప్రవేశం చేశాడు. చేసిన తర్వాత మిథున్ చక్రవర్తితో ప్రయాణం మొదలైంది. త్రివిక్రమారావు అబ్బాయి ఎవరు? మిథున్ చక్రవర్తి. మిథున్ చక్రవర్తి హిందీ నటుడు, డిస్కో డాన్సర్. ఆ మిథున్ చక్రవర్తితో పరిచయం ఏర్పడింది టిఎల్వి ప్రసాద్కి. ఏర్పడి అక్కడ నుంచి మిథున్ చక్రవర్తితో దాదాపు 20 సినిమాలు డైరెక్షన్ చేశాడు హిందీలో. అలా ఆయన బాంబేలో డైరెక్టర్గా సెటిల్ అయిపోయాడు. ఇక్కడ తెలుగు పరిశ్రమ నుంచి నిష్క్రమించటం అంటే తండ్రి పొలిటికల్ స్టాండ్ తీసుకోవటం, అంటే ఆయన రామారావు గారికి వ్యతిరేకంగా వెళ్ళటం వలన తెలుగు సినిమా పరిశ్రమ విధించిన శిక్ష వల్ల టిఎల్వి ప్రసాద్ ఇక్కడ నుంచి వెళ్ళి బాంబేలో అంటే గొప్ప సక్సెస్ఫుల్ డైరెక్టర్ కింద లెక్కేనా టిఎల్వి ప్రసాద్? సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఆయన. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాఘవేంద్రరావు ఆ స్థాయి ఉండేవాడా? ఆ పొలిటికల్ కాంబినేషన్ జరగకుండా ఉంటే డెఫినెట్గా ఆ పొజిషన్లో ఉండేవాడు. ఆయన్ని బొంబాయి పంపించారు ఇక్కడ నుంచి. అలా టిఎల్వి ప్రసాద్ గారు అనుకోకుండా ఎన్టీఆర్ని కలిశాడు ఆయన బాంబేలో సెటిల్ అయిన తర్వాత. ఇదేమిటి నువ్వు కనిపించట్లేదు అని ఆయన అడిగితే, లేదండి బాంబేలో ఉంటున్నానని చెప్పాడు. అదేంటి బాంబే వెళ్ళిపోవటం ఏమిటి అంటే, ఇలా నాదెండ్లకి మీకు మధ్య గొడవ జరిగినప్పుడు ఫాదర్ అటువైపు స్టాండ్ తీసుకున్నాడు కదా, ఆ సందర్భంగా మళ్ళీ మీరేమనుకుంటారో అనే ఉద్దేశంతో ఇక్కడ నాకు 3-4 సినిమాల నుంచి ఉద్వాసం జరిగిందండి. ఆ తర్వాత ఇక్కడ ఉండటం అంత సేఫ్ కాదు అనే ఉద్దేశంతో నేను బాంబే రామారావు గారి దగ్గరికి వెళ్ళిపోయాను, తాతినేని రామారావు గారి దగ్గరికి. ఆయన ఇలా బంధువే, బాబాయ్ వరుస అవుతాడు. అందుకని అక్కడికి వెళ్ళిపోయాను, ఆయన అక్కడే ఉండమన్నాడు. అలా సెటిల్ అయిపోయాను బాంబేలో. అంటే మీ ఫాదరు పొలిటికల్ స్టాండ్ తీసుకుంటే నిన్ను తప్పించడం ఏమిటి అన్నట్టు ఆయన. అది జరిగిందండి, ఇది ఎందుకు జరిగింది ఏమిటి అనే లోతుల్లోకి నేను వెళ్ళదలుచుకోవట్లేదు. సరే ఆల్టర్నేటివ్, నేను అక్కడికి వెళ్ళాను, బాగానే సెటిల్ అయ్యాను అక్కడ, కాబట్టి నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఇలా ఇక్కడ ఇబ్బంది వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళి సక్సెస్ అయ్యాను, నా కెరియర్ బాగానే ఉంది అని చెప్పాడట ఆయన. అలా ప్రకాష్ రావు గారి కొడుకు, ఆయన కొడుకు టిఎల్వి ప్రసాద్ కొడుకు కూడా డైరెక్టర్ అయ్యాడు, తాతినేని సత్య అని. భీమ్లీ, కబడ్డీ జట్టు ఇలాంటి సినిమాలు డైరెక్ట్ చేశాడు ఆయన. అయితే అలా సక్సెస్ అవ్వలేదు, కానీ ఒక ప్రయత్నం అయితే 3వ తరం డైరెక్టర్గా వచ్చాడు అతను. అంటే రాఘవేంద్రరావు గారి అబ్బాయి కూడా ఒక సినిమా డైరెక్ట్ చేశాడు, అది వర్కౌట్ అవ్వలేదు. కమర్షియల్ హీరోగాను చేశాడు, ఒక సినిమా డైరెక్ట్ చేశాడు, 2 వర్కౌట్ అవ్వలేదు ఆయనకి. అయితే ఈ తాతినేని సత్య 2-3 సినిమాలు చేశాడు, ఆశించిన స్థాయి ఫలితాలు అయితే రాలేదు. అది కండిషను.